ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఇట్లా ఇంత పెద్దగా వాళ్ళు లోతుగా తీసినప్పుడు చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ ఏమైనా దెబ్బతింటాయా, అక్కడ ఎలాంటి పరిస్థితి అవుతుంది, అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుందా, వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు? మరి ఈరోజైతే పర్మిషన్లు లక్షల లక్షలు పర్మిషన్లు తీసుకుంటున్నారు. మరి చాలా వరకు మున్సిపల్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలా. ఇక్కడైతే ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకోవాలన్న పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఈరోజు చిన్న పిల్లోళ్ళు అక్కడ ఫ్యామిలీస్ ఉండే పరిస్థితి ఈరోజు. మరి ఫ్యామిలీస్ అట్లా వచ్చేటప్పుడు రాత్రి అర్ధరాత్రి అట్లా ఉన్నట్లుండి కూలిపోతే దాని పరిస్థితి ఎవరు? దానికి ప్రాణ నష్టం జరిగింటే ఈరోజు దానికి బాధ్యులు ఎవరు? ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఓనర్స్ ముందే చెప్పారు. మరి ఓనర్స్ చెప్పినా కూడా ఇక్కడ ఉండే ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అదే నిన్నటి వరకు అది పడిపోయింది. మరి నిన్న పడిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా సరైన వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవడం లేదు ఏది కూడా. మరి దీనిపైన ఏం జరుగుతుందనేది చూశాను.